ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ప్రత్యేకం అంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడిని ఇష్టపడిన వారు, తను చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని బాధలో ఉన్నవారు, చంద్రబాబు నాయుడు గత చరిత్ర తెలిసిన వారు చాలా మంది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మనకి చాలా కఠినంగా అనిపించినప్పటికీ వాళ్ళ వర్షన్‌లో వారి వరకు అవి కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన ఛానల్‌లో అమ్మ ఒడి మాత అనంతానంద గారి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటామన్న విషయం మీకు తెలుసు. బట్ విషయం ఏంటంటే, ఆ వీడియోస్ పెడతానికి గల కారణాలేంటంటే, తను గతంలో చంద్రబాబు నాయుడు గారితో తను ఎలా ఉన్నారు, ఆయనతో తన జర్నీ ఎలా సాగింది, తను గతంలో తనని ఎలా ట్రీట్ చేశాడు, రామోజీరావు గారు తన పైన ఎటువంటి కుట్రలు పన్నారు, తను చేసిన కంప్లైంట్స్ ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత తన వర్షన్ వినిపించాలనిపిస్తూ ఉంటుంది మాకు. సరే, ఇప్పుడు అందరికీ అన్ని ఇష్టం ఉండవు. కాకపోతే అమ్మగారు చెప్పేవి చాలా వరకు సత్యాలే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా అసలు ఏంటి అనేది మీకు వినిపిస్తూ ఉంటా, చూడండి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి అందరు సీఎంల కన్నా రిచెస్ట్ సీఎం అంటూ ఏడిఆర్ సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అందుట్లో 930 కోట్లతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలోని అత్యంత ధనవంతుడైన సీఎం గా ఏడిఆర్ సంస్థ అభివర్ణించింది. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, నా ఆస్తి 1,00,000 కోట్లు అంటూ ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మాతా ఆనందానంద్ గారు మాట్లాడుతున్నారు, వినండి. హరి ఓం వీక్షకులారా, ఏడిఆర్ అనే సంస్థ చెప్పిందట చంద్రబాబు గారి ఆస్తి 931 కోట్లకు పైన అని. పాపం, పూర్ ఎనాలిసిస్. ఎందుకంటే చంబా గారే స్వయంగా చెప్పుకున్నారు తన ఆస్తి 1,00,000 కోట్లని. 2 ఎకరాల ఆసామీ సుపుత్రుడు రాజకీయాల్లోకి వచ్చాక, తెదేపాలోకి చేరాక, అంతకంటే ముఖ్యంగా మామని తోసి కింద పడేసి తాను సీట్ ఎక్కాక, ఈ హెరిటేజ్ షేర్లు ఎన్ని బైబ్యాక్లు చేశాడో, ఎన్ని జిమ్మిక్కులు చేశాడో కానీ తానే స్వయంగా చెప్పుకున్నాడు 1,00,000 కోట్లు తన ఆస్తులని. ఇప్పుడు ఏడిఆర్ సంస్థ 931 కోట్లకు పైన అంటుందట. ఇది అఫీషియల్, చంబా స్వయంగా చెప్పుకున్నది అనఫీషియల్. పరిశీలించి చూడండి. ఓకే, ఆయన ఆస్తి మొత్తం 1,00,000 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు ఏడిఆర్ సంస్థ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, నాకు తెలిసి ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో దాఖలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ అన్ని షేర్లు పెరిగిన వాటిని కలుపుకొని చెప్పుంటారు. అవి అఫీషియల్, ఇది అన్అఫీషియల్ అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మాత అనంతానంద గారు మాట్లాడుతూ ఇంకో విషయమై, ట్యాంపరింగ్ అనేది శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతూ ఉన్నారా, గతంలో కూడా అలాగే చేసి అధికారంలోకి వచ్చారా అన్న విషయం $100 క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగానే ట్యాంపరింగ్ అనేది జరిగింది అనేది మనకు ఎవరికి తెలియనప్పటికీ మాత అనంతానంద గారి వర్షన్ ఎలా ఉంది. కూటమి ప్రభుత్వం మధ్యతరగతి మానవుడి జీవితాన్ని, సామాన్యుల జీవితాన్ని ఎత్తి చెత్తకుప్పలో వేసిందండి. బ్రతకగలిగే స్థితి కనిపించడం లేదు. ఇంకా 4.5 సంవత్సరాలు తదుపరైనా ట్యాంపర్ కాబట్టి శాశ్వతంగా గెలిచి కూర్చుంటాడు కూటమి. ఈ సామాన్యులు ఎలా బ్రతకాలో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. దట్స్ ఆల్. చూసారా ఎంత క్లారిటీగా చెప్తూ ఉన్నారో. కంపల్సరీగా తర్వాత కూడా ట్యాంపరింగ్ చేసి తనే గెలుస్తాడని నమ్మకంతో ఉన్నాడు. సామాన్యుల బ్రతుకులు ఏమవుతాయి అంటూ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు మాత అనంతానంద గారు. ఏదైనా కూడా పెద్ద వ్యక్తులు వారు అనుభవంతో వచ్చిన మాటల్ని మనకు చెప్తూ ఉంటారు. వాటిలో వాస్తవాలు కంపల్సరీగా ఉంటాయి. గమనించటంలోనే మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అలా ఫెయిల్ కాకుండా వాస్తవాలు ఏంటని గమనించే ప్రయత్నంగానే ఈ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ వాస్తవాల అవస్తవాల మాత అనంతానంద గారి సొంత ఒపీనియన్ అయినా ఉండొచ్చు. బట్ ఇలా జరిగే ఛాన్స్ ఉందని తన పాసిబిలిటీస్, ప్రాబబిలిటీ చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని మీకు కూడా అందచేయాలనే ఆలోచనతో ఈ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. సో నిత్యావసర సరుకుల ధరల గురించి గతంలో
చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమేమి చెప్పిందో మనందరికీ తెలుసు. ధరలు తగ్గిస్తామని చెప్పింది. వంట నూనె ధరలు ఇప్పుడు కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రూ. 110 ఉండేది. 105, 110 అలా అమ్మేవారు. ఇప్పుడు 150 దాటిపోయింది. అలాగే నిత్యావసర సరుకుల ధరలు మొత్తం కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. గతంలో లోకేష్ గారు ఒక దగ్గర మాట్లాడుతూ నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసమ్మా, కర్ణాటక నుంచి మనకి పెట్రోల్ కాస్ట్ రూ. 12 తేడా ఉంది. ఆ రూ. 12 తేడా వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. నేను వస్తే అట్లన్నిటిని తగ్గించేస్తానమ్మా అంటూ కర్ణాటక బోర్డర్లో పెట్టిన ఒక మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తా చూడండి. ఒక్క నిమిషం అమ్మ అయినమ్మా, ఒక్క నిమిషం అమ్మా. అమ్మ ధరలు ఇంత పెరిగినట్టు దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను. మనకి కర్ణాటకకి ₹12 లీటర్ డీజిల్ తేడా, అక్కడ ₹12 తక్కువ దొరుకుతున్నాయి. దానివల్ల అన్ని ధరలు పెరిగినాయి. రేపు అధికారులకు వచ్చిన తర్వాత పనులను తగ్గిస్తాం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. బాబు గారినప్పుడు ఎప్పుడు పెరగలే కదా ఇంత, మళ్ళీ ఇప్పుడు పెరిగింది కనుక తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? వెళ్ళొస్తా తల్లి, ఉంటానమ్మా. చూశారు కదా. అయినప్పటికీ ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు అనేవి తగ్గలేకపోగా బీభత్సంగా డబల్ కరెంటు బిల్లులు, ట్రిపుల్ కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. ప్రజలు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మర్చిపోయి కొనుగోలు శక్తి తగ్గిపోయి జిఎస్టి అనేది దారుణంగా పడిపోయింది. సో జిఎస్టి పడిపోయిందంటే ప్రజల్లో అభివృద్ధి లేదు అని అనమాట. అదేవిధంగా ఒకసారి అనంతానంద గారు నిత్యావసర వస్తువుల గురించి ఆవిడేమంటున్నారు విందాం. హరి ఓం. వీక్షకులరా, చంబా గారి పరిపాలన, కూటమి పరిపాలన ఎంత అద్భుతం అంటే కరెంటు ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, రేపో మాపో టోల్ బాధుడు ఉంటుందట. ఆ పల్లెల నుండి మండల కేంద్రానికి తప్ప మరెటు వెళ్ళిన టోల్ ట్యాక్స్తో తోలు తీస్తారట. అసలు నిత్యావసర వస్తువుల ధరలైతే ఏమీ కొనగలిగే స్థితిలో లేదండి. మా మధ్యతరగతి మానవుడు ఉల్లిగడ్డ ₹60 అంత ధరైనా సరే పోనీ నాణ్యమైన సరుకు దొరుకుతుందా అంటే ఉల్లిగడ్డ కోస్తే కనీసం 10 పొరల్లో 6 పొరలు కుళ్ళే ఉంటాయి. చెత్తబుట్టలో వేయడం తప్ప ఇంకోటి లేదు. ఎవరు బహుశా సీజ్ ద షిప్ అనడం లేదనుకుంటాను. నేరుగా నిత్యావసర వస్తువులన్నీ కూడాను స్మగుల్ అవుతూ ఉన్నట్లు ఉన్నాయి. మధ్యతరగతి మానవుడి బ్రతుకు చెత్త కుప్పలో వేయబడింది. దాట్స్ ఆల్. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తా అన్న మహానుభావులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడతలేదంటే ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. వాళ్ళు రేడియో లాంటి వాళ్ళు. వాళ్ళు చెప్పింది మాత్రమే మనం వినాలి. ప్రజలు చెప్పింది మాత్రం వాళ్ళు ఎప్పటికీ వినరు. ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎప్పటికీ చేయరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా తయారవుతారు? అధికారం వచ్చిన తర్వాత అధికారం ముందేమో కొంపలు తిరిగి అడుగుకుంటారు ఓట్లు. అధికారం అయిపోయిన తర్వాత మన మీద పడతా ఉంటారు. అలా ఉంటది. అయితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగినాయి, టోల్ గేట్ ఛార్జెస్ పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, అన్ని పెరుగుకుంటానే పోతున్నాయి. బట్ చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా అంటూ మన చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టారు. ఇప్పటివరకు ఎంత సంపద సృష్టించారనేది ఎవరికీ తెలియదు. అసలు రూపాయి కూడా సంపాదించలేదు. అది వేరే విషయం అనుకోండి. అయితే విజనరీ గురించి మాతా అనంతానంద గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. గత ప్రభుత్వం జగన్ గారి హయాంలో జిఎస్టి పెరిగి ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో మైనస్లోకి వెళ్ళిపోయిందట. -6%. నిజంగా ఇజనరీనా? పచ్చ మీడియా ఇచ్చిన ఇమేజీ ఇజనరీ తప్పితే ఇతడు నిజంగా ఇసుక రాబరి. దాట్స్ ఆల్. విజనరీనా? నిజంగా విజనరీనా అని అడుగుతూ ఉన్నారు. నిజంగా విజనరీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జిఎస్టి 12% ప్లస్ లో నడిచింది. అంతెందుకు 20% కూడా వెళ్ళింది జిఎస్టి. ఇప్పుడు ఈ 7 నెలల్లో జిఎస్టి ప్రతి నెల 10 నుంచి 12, 13, 8 అలా తగ్గుతూనే ఉంది. ఓవరాల్ గా అయితే -6 లో నడుస్తుంది మన జిఎస్టి కలెక్షన్స్ అనేవి. పక్క రాష్ట్రాలు అన్నింటిలో చూసుకోండి. తెలంగాణ 10%, తమిళనాడు 11%, కర్ణాటక 8%. ఇలా ప్రతి ఒక్క స్టేటు, బీహార్ కూడా చివరికి +2లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే -6 లో నడుస్తుంది. అంటే నిజంగా విజనరీ, నిజంగా సంపద సృష్టించేంత స్తోమతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం అర్థం కావట్లేదా? దేశం, రాష్ట్రం తిరోగమనంలో వెళ్తూ ఉంది. సంపద సృష్టి లేదు కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి జిఎస్టి మైనస్ లో నడుస్తుందని అర్థం కావట్లేదా? అంటే
విజనరీ కాదు, పెద్ద ఇసుక రాబరీ క్యాండిడేట్ అంటూ మాతో అనంతానంద్ గారు చెప్పడం జరుగుతుంది. ఏంటో ప్రజలేమో ఎండుకొని ఓట్లేస్తారు, వీళ్ళేమో టార్చర్ చేస్తూ ఉంటారు. నిత్యావసర సరుకుల ధరలు పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయండి. బహుశా సీజ్ ద షిప్ అనడం మర్చిపోయి ఈ పిచ్చి కొడవలి పీకే జనాల తాట తీస్తా తోలు తీస్తా అని ఏదో కొడవలు పట్టుకొని తిరుగుతూ ఉన్నట్టున్నాడు. సీజ్ ద షిప్ అనడం కూటమి మర్చిపోయినట్లుంది. నిత్యావసర సరుకుల అన్నీ కూడాను స్మగిల్డ్ అవుతున్నాయో ఏమో. కొందామన్నా నాణ్యమైన సరుకు దొరకడం లేదు. నాసిరకపు సరుకు ధరలేమో సామాన్యుడికి అందుబాటులోనూ లేవు. ఏం తినాలో ఎలా బ్రతకాలో మధ్యతరగతి మానవుడి దుఃఖం ఎవడూ తీర్చలేనిదే. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోర్ట్స్ లో పెట్టి నాణ్యత లేని సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతూ ఉన్నారంటూ అభియోగం చేస్తున్నారు. సీజ్ ద షిప్ అంటే పీకే అంటే పిచ్చి కొడవలంట పవన్ కళ్యాణ్ గారు. ఆయన తోలు తీస్తా అంటున్నారు కాబట్టి అందరిది చర్మాల వ్యాపారం పెట్టుకున్నాడు అనేసి అలా అంటూ ఉన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో నాణ్యమైనటువంటి సరుకు లేదు, ఏది ఇంక్లూడింగ్ ఆనియన్స్ కూడా లేవు, టమాటాలు ఏవి కూడా మంచి క్వాలిటీ దొరకట్లేదు అనేసి చెప్తూ ఉన్నారు అనంతానంద్ గారు. సరుకు దొరకడం లేదు. నాసిరకపు సరుకు ధరలేమో సామాన్యుడికి అందుబాటులోనూ లేవు. ఏం తినాలో ఎలా బ్రతకాలో మధ్యతరగతి మానవుడి దుఃఖం ఎవడూ తీర్చలేనిది. ఇది మాత్రం వాస్తవం. మధ్యతరగతి వారి జీవితాలు రోజు కూల్ చేసుకుంటే గానీ బ్రతకలేని దిగువ తరగతి వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఏమో. ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏమో హై రేంజ్ లో ఉన్నాయి, లో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏమో కొనే శక్తి లేదు. అలాగని దరిద్రమైన ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడితే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అది సో అర్థం చేసుకోండి ఎలా మధ్యతరగతి వాడి జీవితం అటు ఇటు కొట్టుకుంటుందో అనేది. అయితే అమ్మగారు చెప్తారు, అనంతానంద అమ్మగారు, గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సినిమా వాళ్ళకి హెల్ప్ చేయాలంటూ అడిగారు. ఎక్కడికి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే గేటు బయట కార్లు ఆపేసేసి గేట్ దగ్గర నుంచి ఇంట్లోపలికి నడిపించారంటూ ద గ్రేట్ మురళీమోహన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలా మంది ఎద్దేవా చేస్తూ మాట్లాడటం జరిగింది. అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి ఫ్యామిలీతో మాట్లాడి అన్నా అన్నా అంటూ మీకేం కావాలన్నా చేస్తానని చెప్పినప్పుడు ఆయన చాలా చీప్ గా చూశారు. వీళ్ళంతా చాలా బాధపడ్డారు ఆయనకి నమస్కారం పెట్టినందుకంటే చిరంజీవి గారు. దాని గురించి మాత అనంతానంద గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. హరి ఓం వీక్షకులారా, అప్పట్లో పట్టించుకోలేదు, తెలియదు కానీ, అందుకు పరిశీలించలేదు కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సినిమా బృందం అంతా అతడి ఇంటికి వెళ్తే అది నడిపించడాలో ఇంకో తొక్కలో అవన్నీ కాదు, ఇంకా ముఖ్యం ఏంటంటే చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నాడు. ఏమి చిరంజీవికి ఏమన్నా కొమ్ములు వచ్చాయా, లేకపోతే పైలోకం నుండి దిగొచ్చాడా? ఏం కనీసం ఎదుటి వాళ్ళకి నమస్కరించే సంస్కారం కూడా లేని పెంపకపు కుటుంబమా అది? సామాన్యుడు మామూలు వాడు ఎవరైనా దండం పెడితే తిరిగి దండం పెట్టడం, బిచ్చగాడు మనకి నమస్కరించినా అతడికి తిరిగి నమస్కరించడం అనేది హిందూ సంస్కారం, మానవ సంస్కారం. పోనీ జగన్ మీద వాళ్ళకి అంత ఎగతాళి ఉన్న అతడు కూర్చున్న కుర్చీ బలమైందే కదా, బలమైందనుకోనే కదా అతడికి ఏదో అర్జీ పెట్టుకోవడానికి వెళ్ళారు. మరి అతడి చేత నమస్కారం పెట్టించుకున్నారు అని ఎగురుతున్నారు. ఏం చిరంజీవికి ఏమన్నా కొమ్ములు వచ్చాయా, పైలోకం నుండి దిగొచ్చాడా? అందున మెగాస్టార్ కాదు, మా మహా దగాస్టార్. ఇప్పుడు అదే కదా ప్రూవ్ అవుతూ ఉన్నది. అసలైన అతడి చేత దండం పెట్టించుకున్నాడు అంటూ అవతల వాడిది నేరం అన్నట్టు మాట్లాడారట. ఏమి దండం పెట్టక ఏడుస్తాడా? ఎదుటి వాళ్ళు నమస్కరిస్తే తిరిగి నమస్కరించేపాటి కనీస సంస్కారం కానీ మర్యాద కానీ తెలియదా ఆ నటుడికి, ఆ కుటుంబానికి? సిగ్గుపడాలి అలాంటి వాదన చేసినందుకు. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. బీయింగ్ ఏ సినిమా ఫ్యాన్స్, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. ఎవరైతే సినిమా వాళ్ళని డెమి గాడ్స్ గా పూజించి
వాళ్ళే సర్వస్వాన్ని వాళ్ళ సినిమాల దగ్గరికెళ్ళి తొక్కిసలాటలో చచ్చిపోయి, వాళ్ళకి కటౌట్లు కొడతానికి ఆస్తులు అమ్ముకొని, ఇలా చేసే అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. వారి ద్వారా సినిమా వాళ్ళ ద్వారా మీకు వచ్చేది ఏమీ లేదు. కానీ మీ అభిమానం ఎల్లలు దాటి మీ కుటుంబాలని, మీ జీవితాల్ని చిదిమేస్తూ ఉంది. వీళ్ళేమో డెమిగాడ్స్, సూపర్ సోల్స్, సూపర్ హీరోస్ అన్న భ్రమలోకి వెళ్ళి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నమస్కారం పెడతం కూడా ఒక ఏంటో విలువ తక్కువ క్రియగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంది. ఓవరాల్‌గా నేను చెప్పాలంటే, ఇంటికి పిలిచి ముద్దు పెట్టి ప్రేమగా మాట్లాడినోడు ఏమో శత్రువు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వెయిట్ చేయించి అడిగినవేవి ఇవ్వకుండా బయటికి పంపించిన వాడేమో వీళ్ళ దృష్టిలో గొప్పవాడు. ఇదెక్కడ నీతి? దీన్నేమంటారు? హిపోక్రసీ అంటారు. చేతకాని దద్దమ్మలు చేసే పనిది. అడగలేక మంగళవారం అంటారు కదా! అది ఆ క్యాండిడేట్స్ ఈళ్ళంతా. ప్రభుత్వ పాఠశాలలో ప్రజల చదువు ఎలా ఉంటుంది? గతంలో ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని చాలా ట్రై చేశారు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. తెలుగుని గొప్పగా చూపిస్తూ ఇంగ్లీష్ ఎవరు పేదవాళ్ళు చదవద్దంటూ కొత్త రూల్‌లు తెచ్చే ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మనవడు చదువుతుంది ఏ మీడియం? రమణ లోడెత్తర రమణ మాజీ జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన మనవళ్ళు కొడుకులు చదువుతుంది ఏ లాంగ్వేజ్? ఇలా ఇంగ్లీష్‌ను వ్యతిరేకించే రాజకీయ నాయకులంతా వాళ్ళ కొడుకులు చదువుతుంది ఏం లాంగ్వేజ్? అందరూ ఇంగ్లీష్‌లో చదవాలి. వాళ్ళ ఉన్నత స్థానాలకెళ్ళాలి. కానీ మిడిల్ క్లాస్, మధ్య తరగతి వాళ్ళు మాత్రం ఎదగకూడదు. ఎప్పుడు బానిసలుగానే బతకాలి. అది వీళ్ళ తెలివి. ఇప్పుడు అమ్మగారు ఏమంటున్నారు విందాం. హరిహి ఓం వీక్షకులారా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగుని అణిచేశాడు పూర్వపు ముఖ్యమంత్రి మిస్టర్ జగన్. ఈ మాట అంటూ ఆ లోడెత్తే రమణ సీజేగా రిటైర్ అయినాడే, అతడు భుజానికి ఎత్తుకొని చెప్తున్నట్ట చంబా ప్రభుత్వం కూడా రద్దు చేయబోతోందట. ఇంకా రద్దు చేసిందో లేదో తెలియదు. ఏమయ్యా, పేదవాళ్ళు చదువుకోకూడదా? తెలుగులో చదివితేనే తెలుగు ఉద్ధరింపబడుతుందా? పొట్ట పొడిస్తే ఒకప్పుడు పల్లె వాళ్లకు కూడా పోతన పద్యాలు, వేమన పద్యాలు వచ్చేవి. ఈరోజు 10th తెలుగు మీడియంలో చదివిన పిల్లలకి తెలుగులో వాళ్ళ సినిమా పేర్లు కూడాను ఆ పోస్టర్ని, నటీనటుల పోజుల్ని బట్టి ఆ సినిమా పేరు తెలుసుకుంటారు. చూశాను నేను అలాంటి వాళ్ళని. అలాంటి నాణ్యత ఉండింది. ఈ 5 ఏళ్లలో ఏదో పిల్లలు కాస్త ఐరాసా దాకా వెళ్ళి ఇంగ్లీష్లో దంచి వచ్చారు. అలా కొందరినే కోచప్ చేశారనడానికి కూడా లేదు. ఎందుకంటే నా కుటీరం ప్రక్కనే ప్రభుత్వ పాఠశాల ఉంది. 550 మంది పిల్లలు ఉంటారు. 11 ఏళ్లుగా నేను అక్కడ ఉన్న పిల్లల్ని, వాళ్ళ చదువుల్ని పరిశీలిస్తూనే ఉంటాను. అక్కడ టీచర్స్తో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, చర్చిస్తూ ఉంటాను. అయినా సైన్స్, మ్యాథ్స్ తెలుగులో చదువుకుంటే పనికొస్తుందా? ఆల్గోరిథమ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా సైన్స్, మ్యాథ్స్ ఎవరితోనైనా పంచుకోవాలి అని అంటే అది ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటుంది. అలాంటి చోట తెలుగు నీవు ఉద్ధరించదలుచుకుంటే ప్రజాబాహుళ్యంలోకి తెలుగు పోతన పద్యాలు, వేమన శతకాలు, కరుణశ్రీలు వీళ్ళందరినీ ఆ భాషా సౌందర్యాన్ని పరిచయం చేయండి. అది మాత్రం చెయ్యరు. మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. నేను నా స్వానుభవంతో చెప్తున్నాను. నేను తెలుగు మీడియంలో 10th వరకు చదువుకున్నాను. ఆ పైన ఇంటర్, డిగ్రీ, ఇక పై చదువులన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. కానీ ప్రాక్టికల్గా ఇండస్ట్రియలిస్ట్గా నార్త్ వెళ్ళినప్పుడు అవసరార్థమై ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్ నేర్చుకున్నందుకు నేను పట్టు సంపాదించగలిగాను. నా చుట్టూ ఉన్న వారి మీదైనా సంస్కృతము, ఇంగ్లీషు పట్టునిస్తుంది. చుట్టూ మన మీద మనకి పట్టుని సంపాదించి ఇస్తుంది. భాష పటిమ. టోటల్‌గా ఇంగ్లీష్ చదువుకొని, ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలివివంతులైతే రాజ్యాన్ని వ్యతిరేకిస్తారు, రాజును వ్యతిరేకిస్తారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నాలెడ్జ్ వస్తుందని భయపడి ఆదిలోనే తొక్కేయాలి ఇంగ్లీష్ మీడియం అనే ఒక చదువుని. మాకు మాత్రమే, అంటే బాగా బలిసిన మాకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం దక్కాలి, వేరే వాళ్ళు ఎవరికి దక్కకూడదనే ఒక దురుద్దేశంతోనే తెలుగుని ప్రథమ భాష చేస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టండి, తెలుగుని పెంచండి చదివే విధంగా అంటూ అమ్మగారు చెప్తున్నారు. నేనైతే
ఇంగ్లీష్ మీడియానికే ఓటేస్తాయి. ఎలాగో తెలుగులోనే మాట్లాడుకుంటాం మనమంతా. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం, తెలుగులోనే రాసుకుంటాం, తెలుగులోనే వింటాం. ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచాన్ని ఏలొచ్చు. దమ్ము నీలో ఎంతుంటే అంత దూరం ప్రయాణించొచ్చు, అంత డబ్బు సంపాదించొచ్చు, అంత ఖ్యాతిని కూడా సంపాదించొచ్చు. ఏమంటారు? కరెక్టే కదా! అది విషయం. ఈ దుష్ట పన్నాగాలు, ఈ దరిద్రమైనటువంటి ఆలోచనలు చేసే వాళ్ళని చెప్పుతో కొట్టాలి. తండ్రికి ఎప్పుడైనా కూడా వాళ్ళ కొడుకుని అత్యున్నత స్థానంలో చూడాలని అనుకుంటూ ఉంటారు. అటువంటిప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం చేసి లోకేష్ ని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇచ్చి తన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. లోకేష్ పేరు ఎక్కడా వినిపించట్లేదు. చంద్రబాబు ఏమో వాళ్ళ కొడుకు గురించి తాపత్రయపడుతూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటని ఆలోచిస్తే ఓవరాల్ గా బీజేపీ యొక్క ఒత్తిడితోనే పవన్ కళ్యాణ్ ముందుకు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు అని తెలుస్తుంది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే నా కొడుకుని దూరం పెట్టేస్తున్నారు, నా కొడుకు పేరు రాకుండా చేస్తున్నారు, నా కొడుకు కదా నా తర్వాత కాబోయే సీఎం అంటూ వాపోతూ ఉన్నారంట. సో ఏదేమైనప్పటికీ అసలు రాబోయే రోజుల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాలి. దానికి అమ్మ అనంతానంద్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. హరి ఓం వీక్షకులారా, ఈ చంబాకి తన సుపుత్రుడు లోకేశాన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఉన్నది, చేస్తాడు, చేయబోతున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బహుశా చంబాకి ఎటువైపు నుండి ఈ ట్యాంపర్ తాలూకు బొక్క బయటకు వస్తుందో అన్న భయం ఉందేమో, కుప్పగూలిపోతుంది ప్రభుత్వం అన్న భయం ఉందేమో. ఈ లోపలే ఈ కొడుకు మాలోకాన్ని మాజీ ముఖ్యమంత్రి అనిపించుకునేందుకు కొడుకు మాలోకమా ఏంటి అంత మాట అనేసారు ఒకసారి లోకేష్ ని కోసము తొందరపడుతున్నాడేమో. ఇదే తొందర కచ్చరా కూడా పడ్డాడు కొడుకు కేటీఆర్ గురించి. దెబ్బకి ఎన్నికల్లో పులుసు కలిసిపోయినాడు. కనీసం కేటీఆర్ నోరేసుకు బతకడానికి ప్రయత్నిస్తున్నాడు, కెరీర్ నిర్మించుకోవడానికి. ఈ మాలోకం మాట స్పష్టత లేనివాడు కదా. చంబా ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించవు. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా. లోకేష్ గారికి కొద్దిగా తెలుగు ప్రాబ్లం ఉంది అనుకుంటా. ఆయన మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా రోల్ అవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టున్నారు. ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో కేటీఆర్ సుస్పష్టంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇంకా 2-3 లాంగ్వేజ్ లో మాట్లాడగలరు అనుకుంటాను. చాలా చాలా క్లియర్ గా మాట్లాడతారు. అలా క్లియర్ గా లోకేష్ మాట్లాడలేకపోతున్నాడు, మాట్లాడలేడు. కాబట్టి చంద్రబాబుకి లోకేష్ ని సీఎం చేద్దామనే ఆలోచన నెరవేరదంటూ చెప్తున్నారు. మరి ఇది నిజంగానే జరుగుతుందా అంటే నాకు కూడా డౌటే. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేయడానికి సర్వ విధాల సాయు శక్తుల ప్రాణాలొడ్డి మరి పోరాడతారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా మాత అనంతానంద్ గారు తేల్చి చెప్పింది ఏంటంటే 6-7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ వెక్స్ అయిపోయారు చంద్రబాబు నాయుడు పైన. ఆయన సూపర్ సిక్స్ అని ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు సూపర్ వెక్స్ అయ్యారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి పైన అధికారంలోకి రాలేడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అనేసి ఆవిడ అంటే పథకాలు ఇచ్చే విషయంలో ఓడిపోయారు అనేసి మాత అనంతానంద్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలివి ఉన్నవాడు, బలం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఎలాగైనా తిమ్మిని బొమ్మని చేసి గెలుస్తాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ బాబుని ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా కూడా సీఎం గారు చూడాలనేది ఆయన కోరిక. అది చేసే చంద్రబాబు నాయుడు గారు తన కోరిక తీర్చుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ అలా కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారికి దీర్ఘకాలం నెక్స్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు తన లైఫ్ లో లోకేష్ బాబు సీఎం అవుతాం చూడలేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ గారు కొట్టే కుట్టుడు మామూలుగా ఉండదంటూ ఆయన ఆల్రెడీ కార్యకర్తలు కూడా చెప్పాడంట. మీరు కూడా రాయండి పేర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఈసారి గతంలా నేను ఉండను చూసుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలుస్తారు, ఎవరు విన్ అవుతారు, ఎవరు గెలిచినా ఎవరు విన్ అయినా ప్రజా సంక్షేమం, ప్రజల కోసం బ్రతికే నాయకుడిని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది లేనినోడు నువ్వు ఎంత డబ్బులు పెట్టినా, ఎంత తోపు అయినా, ఎన్ని మానిపులేషన్స్ చేసినా ప్రజలు జ్ఞానవంతులు తెలుసుకుంటారు. ఒక్కసారి అవకాశం ఇస్తారు, తర్వాత తొక్కి పట్టి నారతీస్తారు.